హాయ్ అండి. సత్య ప్రివ్యూ షోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మన మిత్రుడు శివం ప్రొడక్షన్ పేరుతోటి ఒక బ్యానర్ స్టార్ట్ చేశారనమాట. సో ఈ సినిమా మంచి విజయాన్ని ఆయనకి ఇస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గెస్ట్ కూడా చేస్తున్నాను, ఎందుకంటే నేను ఇప్పుడే సినిమా చూశాను. ఒక మంచి యూత్ఫుల్ లవ్ స్టోరీ. అమరేష్ అండ్ ప్రార్థన చాలా చాలా బాగా చేశారు. సినిమా నేను ఇంకోసారి చూశాను, కాదు సినిమా చూశానని ఇంకోసారి చెప్పమంటున్నాను. అండ్ డైరెక్టర్ గారు వాలీమోహన్ గారితో వాలీమోహన్ గారితో అమరేష్ అండ్ ప్రార్థనతో ఇక్కడ నుంచి చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ శివ మల్లాలకి శివం ప్రొడక్షన్స్కి ఆల్ ది బెస్ట్. ఇంకా చాలా మంచి సినిమాలతో మనం ముందుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా నేను ఇంకోసారి చూస్తాను మళ్ళీ థియేటర్లో. అమెజాన్లో అయినా చూడొచ్చు. తర్వాత నేను అమెజాన్లో చూడండి, నేను థియేటర్లో చూస్తాను. థ్యాంక్ యూ. కావాలంటే మీరు అమెజాన్లో చూడండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఈరోజు శివ మల్లాల గారు ప్రొడ్యూస్ చేసిన సత్య, అంటే తమిళ్లో రంగోలి, తెలుగులో చూడడం జరిగింది. అంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నారు, జీరో ఎక్స్పెక్టేషన్స్ అని. అది నిజంగానే మీరు జీరో ఎక్స్పెక్టేషన్స్తో రండి, ఏదో ఒక సినిమాకి వెళ్తున్నాం అన్నట్టు రండి, కానీ వచ్చిన తర్వాత ఆ మ్యాజిక్ అయితే మీరు ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కళ్ళకి, అంటే మనం చిన్నప్పుడు ఇప్పుడు హ్యాపీ డేస్ చూసినప్పుడు ఎలా అయితే కాలేజ్ డేస్ గుర్తొచ్చాయని మాట్లాడతారో, ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికే కూడా, మీరు అది గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారా, లేకపోతే పెద్ద పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారా, లేకపోతే దేంట్లోనే చదువుకోండి, కాకపోతే మీకు ఖచ్చితంగా మీ స్కూల్ డేస్ అయితే గుర్తొస్తాయి. అంటే క్రాఫ్ట్ విషయానికి వచ్చేసరికి మీ డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇక మీ పెర్ఫార్మెన్సెస్ అయితే మాత్రం ఇంకా సినిమాని ఇద్దరు కూడా నిలబెట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలియదు, కానీ ఆయన మాత్రం సోల్ని ఇలా పిండాడు అనమాట. లాస్ట్కి వచ్చేసరికి, క్లైమాక్స్కి వచ్చేసరికి కంటదర పెట్టించేలాగా చేశారు. యాక్చువల్గా గ్రేట్ వర్క్, ఆల్ ద బెస్ట్. అండ్ ఇది అంటే ఒక మంచి ప్రయత్నం, మంచి సినిమా కింద అయితే మాత్రం ఖచ్చితంగా ఉండిపోతుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్ అండ్ ఒకసారి మీ బిగ్ కంగ్రాచులేషన్స్. మీరు చెప్పినట్టే ఇప్పుడు ఫస్ట్ నుంచి ఏదైతే చెప్పారో జీరో ఎక్స్పెక్టేషన్స్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి మీరు ఒక మాట మాత్రం మాకు అబద్ధం చెప్పారండి. ఏంటది? ప్రతి ఒక్కళ్ళకి కూడా, అది చిన్న స్కూల్లో చదువుకున్నా, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, ఎలాంటి స్కూల్లో చదువుకున్నా, స్కూల్ డేస్ మాత్రం గుర్తు తీసుకొచ్చారు అందరికీ. ఎవరి లైఫ్లో జరిగిన ప్రతి ఒక్కళ్ళు, అంటే రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్కూల్ అనేది కామన్ కాబట్టి ఆ ఎమోషన్ మాత్రం గట్టిగా పట్టుకున్నారు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో వాళ్ళకి మాత్రం స్పెషల్గా చెప్పండి. ఆర్ఆర్ మాత్రం చించి ఆరేసారు, పిండారు మొత్తం టోటల్గా. సుందరమూర్తికి ఆయనకి మాత్రం హ్యాట్స్ ఆఫ్. వీళ్ళు కూడా ఇంకొకసారి వెల్కమ్ టు టాలీవుడ్ అమ్మ. మీ కూడా ఫస్ట్ ప్రయత్నం వల్ల మంచి సినిమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు నా కోసం వచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ. లేదు, సినిమా బాగుంది, చాలా బాగుంది. ఖచ్చితంగా 100% మంచి అటెంప్ట్ చేశారు. థ్యాంక్ యూ. So yes, first of all congratulations to both of you and మీకు స్పెషల్లీ కంగ్రాచులేషన్స్. నిజంగా చాలా బాగుంది, యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. లిటరలీ స్కూల్ డేస్ బాగా గుర్తు చేశారు. అండ్ ప్యూర్ లవ్, అండ్ మెయిన్ ఏంటంటే పేరెంట్స్ పడ్డ కష్టం. అండ్ వన్ థింగ్ నాకు బాగా నచ్చింది, మనం ఎక్కడ చదివినా ఏం చేసినా మనస్ఫూర్తిగా చదువుకుంటే ఆ చదువు ఎక్కుతుంది. మనకి ఇష్టం లేని ఏ పని చేసినా ఎక్కడికి రాలేము అనమాట. నో వన్ థింగ్, దట్స్ వై జాబ్ కూడా వేరే ఎక్కడ చేయడానికి వెళ్ళాలి, బికాజ్ ఐ లవ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చాను. అండ్ లిటరలీ చాలా బాగుంది. అండ్ నీ ఎక్స్ప్రెషన్స్ అదరగొట్టేసావు పాప, లిటరలీ సూపర్. అండ్ నువ్వైతే మాత్రం అమ్మాయిలందరికీ చాలా కోపం వస్తుంది తెలుసా. అసలు ఆ పిల్ల ఎన్నిసార్లు సారీ చెప్పి నేను అసలు పట్టించుకోవట్లా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వాలి గారు ఇచ్చి పడేశారు. లిటరలీ యూ నెయిల్డ్ ఇట్, చాలా బాగా చేశారు. సో ఎస్, డెఫినెట్లీ అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. మా సత్య అయితే సూపర్ డూపర్ హిట్. అండ్ శివన్న, థ్యాంక్ యూ సో మచ్, తెలుగులో మంచి మూవీ చూపించారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఫిలిం అట్లాగే సత్య బ్యూటిఫుల్, యాక్చువల్లీ ఫ్యామిలీ మూవీ. ఈ మధ్యకాలంలో ఇట్లా అందరూ ఫ్యామిలీ కలిసి ఆనందంగా చూసే మూవీ డీసెంట్గా, అసలు ఎక్కడ ఎబ్బట్టు అనేది లేదు. చక్కగా మన ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి చూసి చాలా ఎంజాయ్ చేయొచ్చు. మరి డైరెక్టర్ కూడా వాస్తవానికి చాలా దగ్గరగా, ఇవాళ పిల్లలు ఎడ్యుకేషన్ గురించి వాళ్ళు పడుతున్న కష్టాలు, పేరెంట్స్ గురించి కానీ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా తీశారు. శివ గారు మరి తెలుగులో ఈ సినిమాని మనకు అందించి ఒక మంచి సినిమాని అందించారు. కానీ బ్యూటిఫుల్, ఇటువంటి సినిమాని తప్పకుండా అందరూ విత్ ఫ్యామిలీ వచ్చి చూడాలి. ఎందుకంటే మనం చాలా సినిమాలు వాళ్ళ ఫ్యామిలీతో కూర్చొని చూసే పరిస్థితి లేదు, మన పిల్లలతో కూర్చొని చూసే పరిస్థితి లేదు. కానీ ఈ సినిమాలో మాత్రం మనం పిల్లలతో కూర్చొని కూడా ఆనందించవచ్చు. ఈ సినిమాలో ఎక్కడ కూడా బ్యూటిఫుల్ సినిమా, వెరీ గుడ్. ఐ అప్రిషియేట్ డైరెక్టర్, ఐ అప్రిషియేట్ ద స్టోరీ రైటర్, ఐ అప్రిషియేట్ ఎవ్రీ యాక్టర్. దే హ్యావ్ డన్ ద యాక్టింగ్ సో న్యాచురలీ, సో బ్యూటిఫully that we should all enjoy this. I request, I appreciate the director also, and I request all the audience to come down, watch movie like this and encourage the short films like this, small films, and encourage this director. Thank you very much. Thanks for the opportunity.
చాలా బాగుంది మూవీ. ఇద్దరికి కంగ్రాచులేషన్స్. నాకు ఈ మూవీలో చాలా నచ్చింది ఏంటి అంటే ఇవాళ రేపట్లో ఫ్యామిలీ అనేది ఒక బాధ్యత అనేది పిల్లలకి ఎలా తెలుస్తుంది అనేది సత్య ద్వారా తెలిసింది నాకైతే. ఐ హ్యావ్ ఏ సన్. నేను అంటే ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది అంటే టీనేజ్ లవ్ స్టార్ట్ అయింది అనేసి ఫ్రెండ్స్ నేర్పియగానే నేర్చుకోకుండా ముందుకు సాగి చదువే మనకి లోకం అన్నట్టుగా సత్య ముందుకెళ్ళడం నాకు చాలా బాగా నచ్చింది. ఈవెన్ గర్ల్గా తిన కెరియర్ కూడా చాలా బాగా ముందుకెళ్తుంది. ఐ కంగ్రాచులేట్ బోత్ ఆఫ్ యూ. ఇంకా లైఫ్లో ఇంకా సక్సెస్ మంచి ఇప్పుడే ఇది స్టార్టింగ్ కాబట్టి గ్రోత్ ఇంకా మంచిగా మీరు తీసుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. ఓకే. అండ్ ఐ లైక్ డైరెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ డైలాగ్ రైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. హార్ట్ టచింగ్, ఫ్యామిలీకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మూవీ. ఇంకా రేపు ఓపెనింగ్ ఉంది కాబట్టి ఇంకా మోర్ వ్యూస్ మీకు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుందండి సినిమా. మిడిల్ క్లాస్ కనెక్ట్ అయ్యే సినిమా. నిజంగా మేము సినిమా చూస్తుంటే మా చిన్నప్పుడు స్కూల్ గుర్తొస్తుంది. రియాలిటీ నిజంగా చాలా బాగుంది సినిమా. అమరీష్ చాలా కష్టపడి బాగా చేశాడు. చాలా న్యాచురల్గా మన ఇంట్లో అబ్బాయి లాగా చాలా బాగుంది. అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. నిజంగా చాలా కనెక్ట్ అవుతుంది. ఇది ఖచ్చితంగా మన ఊర్లలో కూడా విడుదలవుతుంది. ఖచ్చితంగా మన రాయలసీమ, కడప విడుదలవుతుంది. ఖచ్చితంగా బాగుంటుంది. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. సత్య సినిమా టైటిల్తో మన తెలుగు పరిచయము హీరోయిన్, హీరో వాళ్ళిద్దరూ కూడా ఈ యొక్క సినిమాను తెలుగులో చూసే ఒక బీద కుటుంబంలో నుండి ఎలా చదివి కష్టాలలో నుండి వాళ్ళు ఎంత స్థాయికి ఎదుగుతారనే ఉద్దేశంతో కూడా ఈ సినిమా తీయబడినది. చాలా గొప్ప సాంగ్స్ కానీ వీళ్ళిద్దరూ ఒక మంచి చేయటంలో కానీ కాబోయే తెలుగు సినిమాలో ఇంకా వీళ్ళిద్దరూ తీయాలని ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చూడండి సినిమా. థియేటర్లో వచ్చి చూస్తే మీకు ఇంకా ఆనందంగా, ఎంతో ఫ్యామిలీతో వచ్చి చూస్తే మీ పిల్లల భవిష్యత్తు కూడా ఎంతో అనుకూలంగా వాళ్ళు చూస్తే కొన్ని మార్పులు జరుగుతాయని మేము అనుకుంటున్నాం. ఒక సత్య సినిమా అందరూ చూడాల్సిందిగా కోరుతున్నాం. మూవీకి వచ్చాక పోస్టర్ చూసి ఐ థాట్ ఇట్స్ ఏ లవ్ స్టోరీ అండ్ ఐ బ్రాట్ మై సన్ అలాంగ్ విత్ మీ. ఓకే, సో నాకు ఒక నిమిషం భయం వేసింది, అయ్యో మా బాబుని తీసుకొని వచ్చేది లేకుండా అని. బట్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ బ్రాట్ మై సన్ అలాంగ్ విత్ మీ. ఇట్స్ ఏ వెరీ నైస్ మూవీ అండ్ యంగ్స్టర్స్ కానీ అందరు చూసేలాంటి మూవీ అండ్ ఇట్ రియల్లీ హ్యాస్ ఎ గుడ్ మెసేజ్ టు ద యంగ్స్టర్స్ and the entire team has done a very good job. Okay, congratulations. Congrats. చాలా బాగుంది. హీరో గారు, హీరోయిన్ గారు చాలా మంచిగా చేశారండి. మీరు అసలు ఆ సినిమా చూస్తేనే భయమైనట్టు ఉంది. అసలు అట్లా భయమైంది. అట్లా చాలా మంచిగా చేశారు సినిమా. చాలా ఆనందంగా ఉంది. ఓకే, రైట్. సో సత్య సినిమా ఒక మంచి జెన్యూన్ ఎఫర్ట్ టీం నుంచే కూడా అండ్ తెలుగులో దీన్ని తీసుకొచ్చిన శివన్న ఆయన ప్రొడ్యూసర్గా చూసి దాన్ని తెలుగులో కావాలి, తెలుగు వాళ్ళు కూడా చూస్తారు ఇలాంటి సినిమా. ఒక జెన్యూన్ ఎఫర్ట్ మన ముందు తీసుకుని వచ్చారు. అండ్ అమరీష్ యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. నిజంగా కుర్రాడైనా కూడా ఆ ఏజ్కి తగ్గట్టు సినిమా అయినా కూడా అంత ఈజీ కాదు ఇలాంటి రోల్ని ఈ ఏజ్లో పెర్ఫామ్ చేయడం. అండ్ ప్రార్థన యూ డిడ్ ద బెస్ట్. సో సినిమా బాగుంది, మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ మూవీతో పాటు ప్లే అవుతుంటాయి. ఎక్కడ డిస్టర్బెన్స్ కానీ బోర్ కానీ కొట్టదు. కంప్లీట్ ఒక స్కూల్ లైఫ్, స్కూల్ జర్నీలో జరిగే జెన్యూన్ ఎఫర్ట్. ఇది లైఫ్ అని సినిమాని కాకుండా ఒక లైఫ్ కింద, అంటే తనకు నచ్చిన పని చేయలేనప్పుడు ఆ స్టూడెంట్ పడే బాధ ఏంటి, తనకు నచ్చిన స్కూల్ నుంచి బయటకు వేసినప్పుడు, ఫ్రెండ్స్ని బయట వదిలినప్పుడు, ఆ ఫ్రెండ్షిప్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు తను ఎలా రియాక్ట్ అవుతాడో అన్న పాయింట్ని చాలా జెన్యూన్గా ట్రై చేశారు. అండ్ ఆల్సో డైరెక్టర్ తీసుకున్న స్టోరీ కానీ ఆ స్టోరీ లైన్ కానీ చాలా బాగుంది. ఎక్కడ బోర్ కొట్టదు. కంప్లీట్గా ఒక 2.5 hours ఫ్యామిలీ అందరూ కూర్చొని ఒక లైఫ్ని చూసే వెళ్ళేలాగా ఉంటుంది. ప్రతి స్టూడెంట్, ప్రతి ఫాదరు కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. సో ఫాదర్స్ కంప్లీట్గా ఈ సినిమా చూడండి. పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు స్కూల్స్ మార్చడము లేదా వాళ్ళ ఫ్రెండ్షిప్ని దూరం చేయడము, సావాసంలో ఏముండదు, మనలోనే ఉంటుంది అంతా అనేదాన్ని క్లియర్గా చూపించారు. సో ఫ్రెండ్షిప్ని ఎక్కడ కూడా నెగిటివ్ చేయకండి. గుడ్, ఎవ్రీ టైమ్ ఫ్రెండ్షిప్ విల్ బి ఫైన్. సో మనం ఉండే తీరు ఎలా ఉంది అనే దాన్ని బట్టి వెళ్తుంది. సో సినిమా అయితే చాలా బాగుంది, మంచి కాన్సెప్ట్ అండ్ తెలుగులో కూడా ఖచ్చితంగా ఒక మంచి హిట్ అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. సో ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరూ కూడా ఈ సినిమా సమ్మర్కి చూడొచ్చు. సమ్మర్లో మంచి కూల్ సినిమా Satya cinema, so please do watch it in theatres. Thank you. Actually thoroughly enjoyed the movie and Amrish and Prardhana acted very well
and the direction was so good. The storyline was really interesting and thoroughly enjoyed the movie. ఇప్పుడే సత్య చూడడం జరిగిందనమాట. అండ్ ఆల్రెడీ తమిళ్లో రంగోలీ అని ఉంది, అండ్ చూసినప్పుడు చాలా ఫీల్ వచ్చింది, కానీ మనకు తమిళ్ రాదు కాబట్టి తెలుగు అర్థం కాలేదు. అండ్ ఈ సినిమాని తెలుగులో తీసుకొచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మా శివ మల్లెల అన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఫస్ట్ టైం తమిళంలో చూసినప్పుడు ఏ ఫీల్ అయితే వచ్చిందో తెలుగులో చూసినప్పుడు కూడా సేమ్ ఫీల్, డైలాగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. సో బేసిక్గా యూత్కి అండ్ ఫ్యామిలీకి అండ్ ముఖ్యంగా చెప్పాలంటే మధ్యతరగతి వాళ్ళకి సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మనం ధనుష్ గారిది, శృతి హాసన్ గారిది 3 సినిమా చూసాం కదా, కొన్ని సీన్లు అంటే హీరోయిన్ క్లాస్ రూమ్ ఒకరినొకరు చూసుకోవటం అవన్నీ కూడా అలా అనిపిస్తాయి అనమాట. అండ్ దీంట్లో అండ్ ప్రొడ్యూసర్ మా శివన్న క్లైమాక్స్లో కొంత సీన్ చేంజ్ చేశారనమాట. అంటే ఏం చేంజ్ చేశారు అని చెప్పేసి అనుకున్నాం, బట్ చేంజ్ చేసిన విధానం కూడా చాలా కొత్తగా ఉంది అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో అంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా ఉంటూ జర్నలిస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ఒక తమిళ్ మంచి సినిమాని మా కోసం తీసుకొచ్చారన్న. అండ్ నెక్స్ట్ ఇంకా మంచి సినిమాలు తీయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ హీరోయిన్ ప్రార్థన అండ్ బ్రో అండ్ మీకు కూడా కంగ్రాచులేషన్స్. నిజంగా సినిమా చాలా బాగుంది, ఎక్కడా కూడా ఎటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ ఇవన్నీ లేకుండా ఒక ప్యూర్ సోల్ ఉందన్నమాట సినిమాలో. సో ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సత్యాన్ని చూసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా చాలా బాగుందండి. స్టూడెంట్స్కి, పేద స్టూడెంట్స్కి, కొద్దిగా గొప్పగా ఉన్న స్టూడెంట్స్కి చాలా తేడా చూపించారు. స్కూల్లో అంత పారియాలిటీగా పిల్లల్ని చాలా ఎలా బాధ పెట్టారో, తక్కువగా ఉన్న పిల్లల్ని ఎలా బాధ పెట్టారో, ఉన్న పిల్లల్ని ఎలా ఉన్నారో చాలా బాధపడ్డాడు ఆ కుర్రోడు. ఆ హీరో మటుకు హ్యాండ్స్ అప్ హీరోకి చాలా హ్యాండ్స్ అప్. ఆ అబ్బాయి అన్ని బాధలు పడి నేను ఈ స్కూల్లోనే చదవాలి, ఈ స్కూల్లోనే ఉండాలి అన్న కాన్సెప్ట్ పెట్టుకోలేకపోయాడు. ఆ అబ్బాయి పాత స్కూల్లోనే చదివి నేను మంచి మెరిట్ సంపాదించుకుంటాను అనే ఆలోచనలో కూడా ఆ తల్లిదండ్రుల కష్టం చూసి ఆ అబ్బాయి మళ్ళీ పాత స్కూల్కే వచ్చాడు. పాత పునాదిలోనే చక్కగా చదివి మంచిగా మెరిట్గా వచ్చేసి స్కూల్లో మంచి పేరు తెచ్చిపెట్టాడు. అటువంటి కుర్రోళ్ళు అసలు ఉన్న పిల్లలకి లేని పిల్లలకి చాలా తేడా చూపించారు. గవర్నమెంట్ స్కూల్కి, ప్రైవేట్ స్కూల్కి మటుకు కరెక్ట్గా తేడా చూపించారు. అంత కాన్సెప్ట్గా చూపించారు అనమాట. ఈ హీరోకి మటుకు చాలా థ్యాంక్స్ అనమాట.